2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మనీ మంత్ర ఎపిసోడ్ 723. సో అనంతకృష్ణ స్వామి గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. అదే కంటిన్యూటీ ఆ విధంగానే ఉంటుంది. ఈరోజు మనతో పాటు అనంతకృష్ణ స్వామి గారి శ్రీమతి బిందు అమ్మగారు ఉన్నారు. అండ్ ఈ 723 ఎపిసోడ్లు ఏం చెప్తారన్నది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సో ప్రీవియస్ వీడియోలో విజువలైజేషన్స్, అఫర్మేషన్స్ గురించి చెప్పారు. అంటే ఎక్కడ నెగిటివ్ జరిగితే అక్కడ మనకి ఏ విధంగా కలిసి రాకుండా ఉంటుంది. సో ఎప్పటికైనా సరే పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తే మనకి ఏదైనా కలిసి వస్తుందని చెప్పేసి చెప్పారు. సో అఫర్మేషన్స్, విజువలైజేషన్ తర్వాత ఏం చేయాలి? కరెక్ట్గా మనం కోరుకున్నది మనకు కరెక్ట్గా రావాలి, మనం అనుకున్న పనులన్నీ జరగాలి, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో నిండుగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇవ్వడం ముందు నేర్చుకోవాలి. ఏదైతే ఇస్తామో అంతకు 10 100 తిరిగి వస్తుంది అనేది అది నా అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న సత్యం. ఏంటంటే ఒక చిన్న, అదంత పెద్దగా అక్కర్లేదు. మీరు ఫలానా చోటుకు వెళ్ళాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఎక్కడికో వెళ్ళి దాన ధర్మాలు చేయాలి, అనాథాశ్రమాలకు వెళ్ళాలి, అదంతా అవసరం లేదు. ఉదయం నుంచి మన దగ్గర వచ్చే, మన ఇంట్లో పని చేసే వాళ్ళు అవ్వచ్చు, మన దగ్గర మనము షాపింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, చిన్నగా ఇవ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చు. కొంతలో కొంత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళకు ఊరికే వాళ్ళు వచ్చారు, కొంత మనకు దోసింది ఏదైనా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్తున్నాము అని చెప్పినప్పుడు కానీ ఇవ్వడం కానీ, లేదా మనం షాపింగ్కి వెళ్తున్నప్పుడు మనకు తిరిగి రావాల్సిన చిల్లెరను అది కొంతవరకు ఒక 10, 20, 50 అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అది పర్వాలేదు ఉంచండి అని చెప్పినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక చిన్న సంతోషం కనిపిస్తుంది. అలాంటి వాటి వల్ల కూడా మనం అది ఇచ్చి తీసుకుంటున్నదే అవుతుంది. అంటే మన లైఫ్లో డే మొత్తంలో మనం కలిసి అందరితో సమాజంలో పనిచేస్తున్నప్పుడు ఎవరి దగ్గర మన అవసరాలు అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా చిన్న విషయాల్లో వాళ్ళకు అది మాట సహాయం అవ్వచ్చు, డబ్బు సహాయం అవ్వచ్చు, ఇంకే రకంగా అయినా అవ్వచ్చు. వాళ్ళకు మనం ఇచ్చేదాన్ని బట్టి మనకు విశ్వం ఇవ్వాల్సింది అంతకు 10 100 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చిన్న విషయాల్లో మనం ఎంత ఇచ్చింది అనేది ఉండదు. వాళ్ళకు ఒక హ్యాపీ, వాళ్ళ మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. అది చాలు. అది మనకు విశ్వం నుంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సరిపోతుంది. సో అప్పుడే విశ్వం కనెక్ట్ అవుతుందని అర్థమవుతుంది. అది ఒక హెల్ప్, మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, వాళ్ళ ఏ రకంగానైనా కూడా అది మనకు హెల్ప్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ చిన్న విషయంలో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను బజార్కు వెళ్ళడం జరిగింది. ఫాస్ట్గా వెళ్ళడం కోసం బాబు వెయిట్ చేస్తున్నాడని వాటన్నింటిని, కూరలన్నీ తొందరగా ఇవ్వమని ఎప్పుడూ తరచుగా తీసుకునే ఆవిడ దగ్గర తీసుకోవడం కోసం తొందరగా వాటన్నింటిని వేసి ఇచ్చేయమని చెప్పేశాను. తను టీ తాగుతూ ఉంది. అప్పుడు టీ కప్పు పక్కన పెట్టేసింది, అవన్నీ చేస్తూ ఉంది. నాకు అనిపించింది ఆ తొందరలో, అంటే నేను కనుక ఫ్రీగా ఉంటే నేను సహజంగా ఎవరికి ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. మీరు ఆ టీ తీసుకున్న తర్వాత ఇవ్వండి అని చెప్పేదాన్ని. కానీ బాబు బైక్ పైన వెయిట్ చేస్తున్నాడు కాబట్టి గబగబా ఇచ్చేయండి అన్నాడు. కానీ కూరలు అయితే కొంటున్నాను, కానీ నా మైండ్ అయితే అక్కడే ఉంది, పాపం తను స్టాప్ చేసి ఉంచానని. నేను నా బిల్ పూర్తయిపోయిన తర్వాత అన్ని డబ్బులతో పాటు ఇంకొక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి, ముందుగా మీరు టీ తీసుకున్న తర్వాతే, ఫ్రెష్గా టీ తెచ్చుకొని తీసుకున్న తర్వాతే మళ్ళీ మీరు పనులు చేయండి అన్నాను. వెంటనే ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందంటే, అసలు ఇలా ఎవరు ఆలోచిస్తారమ్మా, నేను టీ కప్పు పక్కన పెట్టింది కూడా మీరు ఆలోచించేసి నాకు ఇట్లా చెప్పారు అని అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయింది నాకు అనిపించలేదు, కానీ తన మొహంలో చూసిన ఆ హ్యాపీ చూసి అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లా మనం ఇతరులు సంతోషపడిన దాని నుంచి కూడా మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. అది విశ్వం నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే ఈ రూపాల్లో ఉంటాయి. మనకు డే నుంచి నైట్ వరకు ఇలాంటివి చాలా చోట్ల చిన్న విషయాల్లో అవన్నీ దొరుకుతూ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో విశ్వంతో కనెక్ట్ అయ్యామని మనకు తెలిసిపోతూ ఉంటుంది. విశ్వం బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. దాని ద్వారా మనం అనుకున్నవి సాధించవచ్చు. మనం ఏదిస్తే తిరిగి వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అది కొంచెం చిన్న విషయాలు ఆలోచిస్తూ చేయడం వల్ల అంతే. ఓకే. సో విజువలైజేషన్, అఫర్మేషన్స్ తర్వాత కృతజ్ఞత భావంతో ఉండాలి. అప్పుడే మనకి ఏది ఉన్నా సరే మనం ఏదిస్తే తిరిగి వస్తుంది రిటర్న్. ఎనీవేస్, వెరీ గుడ్ సబ్జెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.